అందరికీ జై శ్రీరామ్. భారతీయ జనతా పార్టీ గుంతకల్ అసెంబ్లీ కార్యాలయం నుండి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం ఏంటంటే, ముఖ్యంగా రేపటి దినం మన నరేంద్ర మోడీ గారు కలబుర్గి నుండి బెంగళూరు వరకు వందే భారత్ ట్రైన్ ప్రారంభిస్తున్నారు. రేపు ఉదయం 8 గంటలకు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా రైల్వే స్టేషన్కు చేరుకొని అక్కడ మోడీ గారు వర్చువల్గా ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త తప్పనిసరిగా ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అదే కాకుండా ఐఓసీ కూడా రేపు జాతికి అంకితం చేస్తూ మోడీ గారు ఐఓసీని కూడా రేపటి దినం ప్రారంభిస్తున్నారు. కాబట్టి ఈ 2 కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా తప్పనిసరిగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాను. అంతేకాకుండా ఇటీవల రాజకీయాలు చాలా మలుపులు తిరుగుతున్నాయి. కాబట్టి ఈ రాజకీయాల్లో భాగంగా కేంద్రంలో మన భారతీయ జనతా పార్టీ మరియు జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ పొత్తు కుదిరింది. ఇది కేంద్రం ప్రకటించిన విషయం మనకందరికీ తెలిసిందే. అందులో భాగంగా గతంలో మనకు గుంతకల్ని భారతీయ జనతా పార్టీకి కేటాయించినటువంటి అలయన్స్లో భాగంగా కేటాయించారు. కానీ దాని పొత్తు ధర్మాన్ని మర్చిపోయి మళ్ళా వ్యక్తి కూడా బీఫారం ఇచ్చి 2 పోటీ చేయడం వల్ల ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఓడిపోయి మాకు అన్యాయం జరిగింది. కాబట్టి ఆ అన్యాయాన్ని ఇప్పుడు మళ్ళా రికవరీ కావాలంటే తప్పనిసరిగా ఈరోజు భారతీయ జనతా పార్టీ గుంతకల్ అసెంబ్లీకి తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీకి కేటాయించాలని, అందులో కూడా స్థానికులకే ఈ యొక్క పార్టీ టికెట్ అందించి భారతీయ జనతా పార్టీ సహకరించాలని పొత్తు ధర్మంగా మనం మిగతా పార్టీలను కోరుతున్నాం. ఆ రోజు చేసిన అన్యాయాన్ని ఈరోజు మన గుంతకల్ని అసెంబ్లీని కేటాయించి మనకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి స్థానికులు చాలామంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. వీళ్ళందరికీ పార్టీ టికెట్ కేటాయించాలని, ఎవరైతే మంచి స్వచ్ఛంద కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొన్నటువంటి సీనియర్లను గుర్తించి పార్టీ టికెట్ కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. జై హింద్, జై భారత్. పొత్తులో భాగంగా గుంతకల్ అసెంబ్లీ స్థానాన్ని కేటాయించే వ్యక్తికి ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి వ్యక్తుల్ని మరియు మంచి నాయకుల్ని, ఒక నిజాయితీ నిబద్ధత కలిగినటువంటి వ్యక్తుల్ని ఎన్నుకొని అలాంటి వ్యక్తులకే సీటు కేటాయించాలని, అలాంటి వ్యక్తి ఎవరికి ఇచ్చినా భారతీయ జనతా పార్టీ గుంతకల్ అసెంబ్లీ నుంచి మేమంతా ఆ యొక్క వ్యక్తిని గెలిపించుకోవడానికి మేమంతా శాయశక్తిలో పనిచేసి భారతీయ జనతా పార్టీని తప్పకుండా విజయం చేకూర్చే విధంగా గుంతకల్ ఎమ్మెల్యేగా మన గుంతకల్ అసెంబ్లీ నుంచి ఒకరిని అసెంబ్లీలో అడుగు పెట్టే విధంగా మేమంతా కృషి చేసి ఆ యొక్క ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై భారత్.